రీసెంట్గా పవన్ కళ్యాణ్ పుష్ప 2 మీద కామెంట్స్ చేశారని ట్రోల్స్ జరుగుతుంది కదా, అవునవును. మీ కామెంట్స్ అయితే అంటే చాలామంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు స్మగ్లింగ్ గురించి వచ్చిన మూవీ రీసెంట్గా ఏది ఉందంటే పుష్పనే ఉంది. సో కాదు అంటారు, డైరెక్ట్గా పోస్ట్ చేశారా అంటే. ఇంకోటి నేను వాళ్ళకి అడుగుతున్నాను ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్గా తన పేరు తీశాడా అని అంటున్నారు కదా. ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి, నేను వైసీపీకి సపోర్ట్ చేస్తానని ఎక్కడ చెప్పాడా? చెప్పలే కదా. సో మీరు ఎలా మాట్లాడతారు? సో అక్కడ మీరు లేదు వైసీపీకే సపోర్ట్ చేసిండు అన్నారు. తన ఫ్రెండ్ కానీ క్లియర్ కట్గా ట్వీట్ వేసి వెళ్ళిండు, అక్కడ సాక్ష్యం ఉంది. సో మా బాబాయ్కి నాకు సపోర్ట్ ఉంటుంది రాజకీయంగా ట్వీట్ వేసి ఇక్కడికి వెళ్ళిండు. మీరు చెప్పలేరు అంటున్నారు కదా. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమాలు ఏముంది అంటే అట్లా మాట్లాడుకుంటే మీ రీసెంట్ సినిమాల గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఏదేమైనా ఒక కంటెంట్ సినిమాని, ఒక మంచి సినిమాని, అది ఏ ఫ్యామిలీ అయినా కానీ, అల్లు ఫ్యామిలీ కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ, మెగా ఫ్యామిలీ, కంటెంట్ ఉంటే జనాలు ఆటోమేటిక్గా వస్తారు. సో పుష్పలో కంటెంట్ ఉంటుంది, చూస్తారు. అలా అనుకుంటే దానివల్ల ప్రభావితం చూపించుకుంది అనుకుంటే చాలా సినిమాలు మాట్లాడుకోవాల్సి వస్తాయి. సో అందరి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, అందరు బండారం బయటపడుతుంది. మీరు ముందు ఏం చేసిరు, ఈయన ఏం చేసిండు, ప్రతి ఒక్కటి వస్తుంది. బట్ ఇప్పటికైనా మానుకొని ఎవరిది వాళ్ళు చూసుకుంటే బెటరు. సో సినిమా మీరు ఇష్టం లేకుండా చూడకండి, జనాలు నచ్చితే వచ్చి చూస్తారు. ఇప్పుడు నాకు ఉంటుంది పలాని హీరో చూడొద్దు అనుకో, నేను చూడను, టికెట్ పోను. బట్ దాన్ని మీరు బయట చెప్పి అంటే ఇప్పుడు వేరే దేశాలలో మన సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు మనమేమో మన సినిమానే ఆపాలనుకోవడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. సో ఈరోజు తెలుగు సినిమా గర్వపడేటట్టు అందరు సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు RRR వెళ్ళింది, మనం గర్వపడ్డాం. పుష్ప వెళ్ళింది, కల్కి, ఇప్పుడు బాహుబలి, ఇవన్నీ తీస్తున్నప్పుడు ఒక తెలుగు సినిమా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి తప్పించి దీన్ని ఆపేస్తాం అదనే వరకు వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించాలి. ఎవరేమన్నా టైంలు అవన్నీ చూసుకుంటాం. December 6కి మాత్రం మంచి కంటెంట్తోని ఎవరెవరైతే ట్రోల్ చేశారో, ఎవరైతే చూశారో వాళ్ళకైతే చెల్డు అని జవాబు అయితే ఖచ్చితంగా ఇస్తాడు, సినిమా ద్వారానే ఇస్తాడు.